ఇక్కడ ఎంతమందికి ఇది మొదటి ఉద్యోగం? చేతి పైకెత్తండి. మొదటి ఉద్యోగం చేతి పైకెత్తి ఉంచండి. ఓకే, చేతులు ఉంచండి. రెండోదో మూడో ఉద్యోగం అయితే చేతులు పైకెత్తండి. మొదటి ఉద్యోగం కానోళ్ళు చేతులు పైకెత్తండి. ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇప్పుడు కూడా తొలి ఉద్యోగం బాగా గుర్తుంది. నేను కాలేజ్ లో చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే బాబు గారు ఇంటికి రానిలా, వెళ్ళి పని చేయరా అని చెప్పారు 3 నెలలు. సో అమెరికాలో జీ క్యాపిటల్ అనే కంపెనీతో పనిచేశా. నా మొదటి బాస్ కూడా ఇప్పటికీ గుర్తుంది, జాక్ అనే వ్యక్తి. అంటే మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగానే జీవితంలో ఒకటి సాధించాము, మనం మన సొంత కాలపై నిలబడగలుగుతున్నాం, మనకు అవసరమైన ఖర్చులు మన జోబు నుంచి పెట్టుకోగలుగుతాం అన్న ఫీలింగ్ అది ఏమీ మార్చలేదు. నేను నా పాదయాత్రలో అమ్మా అందరూ తెలుసు 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచా. చాలా మందిని కలిసా పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు అందరు నాకు మొదటి చెప్పింది, మాకు ఉద్యోగాలు కల్పించండి. మేము మా సొంత కాలపై నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం. మాకు మీరు ఏం ఇవ్వకపోయినా పర్లే, మాకు ఉద్యోగం కల్పించండి వాళ్ళు చెప్తున్నారు. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 లో మేము ఇచ్చిన తొలి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పన. మిగతాయన్ని మీకే బాగా తెలుసు నాకన్నా. దీపం, తల్లికి వందనం, మన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇట్లా మిగతా హామీలు ఇచ్చినాం, కానీ తొలి హామీ ఉద్యోగాలు కల్పన.